హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే గదిలోకి వెళ్ళాక రాజ్ కావ్యతో, ఏ కళావతి, ఈరోజు నువ్వు బాబాయ్తో అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి రాజ్ అయితే కావ్యని అడగటంతో, చూడండి, నేను ఎందుకలా మాట్లాడానో మీకు బాగా తెలుసు, అన్నీ తెలిసే మీరిలా మాట్లాడుతున్నారా అని చెప్పి కావ్య అడగడంతో, అలా కాదు, నేను నిన్ను తప్పు పట్టట్లేదు, నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడావో అర్థం చేసుకోగలుగుతాను, కానీ ఇంట్లో ఎవరికి ఇవన్నీ తెలియదు కదా, మరి ఇప్పుడు ఇంట్లో అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు, చూడు, ఇదంతా వద్దు, ఇప్పుడే వెళ్ళి మనం తాతయ్య ఇచ్చిన మాట గురించి అందరికీ చెప్పేద్దాం, అప్పుడు ఇంట్లో అందరూ అర్థం చేసుకుంటారు అని చెప్పి ఇంకా రాసైతే కావ్యతో చెబుతుంటే, కావ్య, ఏం మాట్లాడుతున్నారు, ఇంతవరకు మనం ఎంతగానో కష్టపడ్డాం, కానీ ఇప్పుడు ఈ నిజాన్ని అందరి ముందు బయటపెట్టి ఈ కుటుంబం ముక్కలవ్వకూడదని అనుకున్నా మనమే మన చేతులారా ముక్కలు చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నావు, ఈ విషయం చెప్పినంత మాత్రాన కుటుంబం ఎందుకు ముక్కలవుతుంది, నిన్ను అందరూ తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, నువ్వు కావాలనే డబ్బాసతో ఇవన్నీ చేస్తున్నావని వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి రాజ్ అంటుంటే, చూడండి, వాళ్ళందరూ నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ నిజం బయట పెట్టిన తర్వాత రుద్రాణి గారు చూస్తూ ఊరుకుంటారా, అలాగే మీ పిన్ని ధాన్యలక్ష్మి గారు సైలెంట్గా ఉంటారనుకుంటున్నారా? అస్సలు ఉండరు. దొరికిందే అవకాశమని గొడవని పెద్దది చేస్తారు, ఆ తరువాత మాకు రావాల్సిన భాగాన్ని మాకిప్పుడే ఇవ్వాలి, లేకపోతే ఏదైనా చేస్తామని వాళ్ళు ఎంతటికైనా తెగిస్తారు, అందుకే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పద్దు. ఇక చిన్నమావయ్య గారి గురించి నాకు బాగా తెలుసు, ఆయనతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక కావ్య అయితే తన కళ్ళనీళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి కిందకైతే వస్తుంది. ఇంకా ప్రకాశం సుభాష్తో మాట్లాడి లోపలికి వస్తూ ఉంటే ప్రకాశాన్ని చూసి కావ్య, చిన్నమావయ్య గారు అని పిలవడంతో ప్రకాశం అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఆగండి ఆగండి అని చెప్పి తన రెండు చేతుల్ని అడ్డం పెట్టి ఇక ప్రకాశాన్ని ఆపుతుంది. ఇంకా ఏం మిగిలిందమ్మా నన్ను అవమానించడానికి అని చెప్పి ప్రకాశం అడుగుతుంటే, అయ్యో చిన్నమావయ్య, మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? ఎందుకు మావయ్య గారు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్నారు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతూ ఉంటే, ఏంటమ్మా, చెయ్యవలసిందంతా చేసేసి ఇప్పుడు నన్ను నేను బాధ పెట్టుకుంటున్నాను అంటున్నావు అని అంటుంటే, అది కాదు మావయ్య గారు, నేను ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక విషయం దాకే ఉంటుందని ఎప్పుడూ మీరు మాట్లాడుతూ ఉండేవారు, అలాగే నేను ఏం చేసినా దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని మీకు బాగా తెలుసు, కానీ అన్ని విధాలుగా అర్థం చేసుకునే మీరే ఈరోజు నన్ను అపార్థం చేసుకుంటుంటే నా మనసుకి చాలా బాధగా ఉంది, అలాగే అందరి ముందు నేను మిమ్మల్ని అవమానించానని మీలో మీరు ఎంతగానో కుమిలిపోతున్నారు, నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేను మాట్లాడే మాటలకి మీ మనసు ఎంతలా బాధపడిందో చూస్తున్నాను, నేను ఇదంతా కావాలని చేయలేదు, అనుకోకుండా అలా మాట్లాడాను, నా మాటలతో మీ మనసు ఇంతలా గాయపరుస్తుందని అనుకోలేదు, నన్ను క్షమించండి చిన్నమావయ్య అని చెప్పి ఇక కావ్య అయితే ప్రకాశం చెయ్యి పట్టుకుని బ్రతిమలాడుతుంటే ప్రకాశం చేతిని వదిలించుకొని కాస్త దూరంగా వస్తాడు. ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి వస్తుంది. ఏంటమ్మా, అందరి ముందు చెప్పుతో కొట్టి ఎవ్వరూ కనిపించకుండా కొట్టిన దెబ్బకి వెన్నపూసని పూస్తున్నావా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే, ఆ మాటలకి కావ్య, చిన్నత్తయ్య, మీరు కూడా అలా మాట్లాడకండి అని చెప్పి ఇక కావ్య ఏదో చెప్పబోతుంటే, ధాన్యలక్ష్మి అన్నదానిలో తప్పేముంది, నలుగురి ముందు నా పరువు తీసేశావు, అందరిలోనూ నన్ను తలదించుకునేలా చేశావు, ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఎవ్వరూ లేనప్పుడు క్షమాపణ చెప్పడానికి వచ్చావా అని చెప్పి ఇంకా ప్రకాశం కూడా కావ్యని నిందిస్తుంటాడు. కావ్య, సరే, మిమ్మల్ని అందరి ముందే క్షమాపణలు అడుగుతాను, అప్పుడు మీరు
నన్ను క్షమిస్తారా అని చెప్పి కావ్య అడుగుతుంటే, నాకు ఎవ్వరి ముందు నువ్వు క్షమాపణలు చెప్పనక్కర్లేదు. నాతో ఎవరూ మాట్లాడనక్కర్లేదు. నాకు ఎవరి మీద కోపాలు లేవు. నేనెవరిని క్షమించనక్కర్లేదు అని చెప్పి ఇక ప్రకాశం అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఆగండి ఆగండి చిన్నమావయ్య అని చెప్పి కావ్య ఎంత ఆపుతున్నా ప్రకాశం అస్సలు వినిపించుకోడు. ఇక ధాన్యలక్ష్మి అయితే, అమ్మ మహాతల్లి, ఇంతవరకు నన్ను, రుద్రాణిని, రాహుల్కి అలాగే స్వప్నకి జరిగిన అవమానం సరిపోనట్టు చివరికి ఎంతో అమాయకంగా నిన్ను ఎంతగానో సపోర్ట్ చేసే నా భర్తని కూడా అందరి ముందు అవమానించి ఆయన్ని తల దించుకునేలా చేసావు. ఆయన మనసుని ముక్కలు చేసావు. అందుకే నీతో ఈ కుటుంబంతో కలిసి ఉండకూడదని మాకు రావాల్సిన ఆస్తి భాగాన్ని ఇవ్వమని గొడవ చేశాను. కానీ నువ్వు అదంతా పక్కన పెట్టి చివరికి నా పుట్టింటి వాళ్ళ దగ్గర కూడా నా గౌరవాన్ని తీసేశావు. ఛీ అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా కావ్యని చెడమడ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ బాధని తట్టుకోలేక కావ్య తన కళ్ళనీళ్ళు తుడుచుకుంటే అక్కడి నుంచి ఇక గదిలోకి వెళ్తుంది. ఏంటి, బాబాయ్ క్షమించాడా? చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పవే. క్షమించలేదు కదా? క్షమించలేకుండా తిరిగి మాటలు పడ్డావు కదా? పిన్ని కూడా బాగా తిట్టినట్టుంది అని చెప్పి ఇంకా రాజు అడుగుతుంటే, ఏవండి, ఇప్పటికే నా మనసు ముక్కలైపోయింది. ఇంట్లో వాళ్ళంటున్న మాటల్ని తట్టుకోలేక నా గుండె పగిలిపోతుంది. ఇంకా మీ సూటిపోటి మాటలతో నన్ను బాధ పెట్టకండి అని అంటుంటే ఇంకా రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి తన భుజం మీద తట్టి, చూడు, ఇదంతా కాదు, ఇంట్లో అందరి ముందు తాతయ్య ఇచ్చిన మాట గురించి చెప్పేద్దాం. ఇంకా ఎన్ని రోజులు ఇవన్నీ భరిస్తాం? చూడు, ఇంట్లో అందరూ అర్థం చేసుకుంటారు. నా మాట విను, ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడద్దు అని చెప్పి ఇక రాజైతే కావ్యని తన పక్కనే పడుకోబెడతాడు. ఇంకా కావ్య కూడా రాజన్న మాటలకి మౌనంగా ఉంటుంది. ఇంకా ఉదయాన్నే ధాన్యలక్ష్మి కాఫీ కలిపి తనొక కప్పు అలాగే ప్రకాశానికి ఒక కప్పు ఇచ్చి ఇద్దరూ తాగుతూ ఉంటారు. అది చూసిన అపర్ణ, ధాన్యలక్ష్మి, కాఫీ నువ్వు ప్రకాశం మాత్రమే కలుపుకున్నారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళెవరికీ ఇవ్వలేదు అని అంటుంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి, అక్క, మీకంతగా కాఫీ తాగాలి అనుకుంటే శాంత ఉంది కదా, తనతో కలిపించుకోండి. లేకపోతే మీ ముద్దుల కోడలుంది కదా, తనిస్తుంది. ఈ రోజు నుంచి మా ఇద్దరి పని నేనే చేసుకుంటాను. మాకు ఎవరి సహాయం అవసరం లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశంతో అంటుంటే, అయ్యో ప్రకాశం, ధాన్యలక్ష్మి ఏదో మతిలేని మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటయ్యా అని అడుగుతుంటే ఆ మాటలకి ప్రకాశం, తనేమీ మతిలేని మాటలు మాట్లాడట్లేదు, నిజమే చెప్తుంది. ఈ రోజు నుంచి ఈ కుటుంబంలో మేమిద్దరం వేరే. మాకేం కావాలన్నా మాది మేము చూసుకుంటాం. ఎన్ని రోజులు మీరంతా నా వాళ్ళే అనుకున్నాను, మీతోనే నా జీవితం అనుకున్నాను. కానీ నిన్న మీ కోడలు అందరి ముందు నన్ను అవమానించింది, ఎన్నో మాటలనింది. కానీ మీరందరూ తనని ఒక్క మాట కూడా అడగలేదు. చివరికి తనేదో కరెక్ట్గానే మాట్లాడినట్టు నోరు కూడా విప్పలేదు. అంటే నేను వేరనే కదా, అందుకే ఈరోజు నుంచి నేను అలాగే ఉంటాను అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రాజ్ కిందకొచ్చి, బాబాయ్, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక రాజ్ ఏదో చెప్పబోతుంటే, చాలు, ఇంకా చాలు, ఇంతవరకు మేం పడ్డ మాటలు చాలు. ఇంకా మీ మాయ మాటలతో మమ్మల్ని మభ్యపెట్టాలని చూడొద్దు. చూడు రాజ్, ఇంతవరకు అందరితో కలిసి ఉండాలని మీ బాబాయ్ కూడా చాలా చాలా అంటే చాలా కష్టపడ్డారు. కానీ ఈ ఇంట్లో మాకున్న విలువేంటో నిన్నటితో అర్థమైపోయింది. ఇక మేము ఈ కుటుంబంతో కలిసి ఉండలేము. చూడు, మీ ఆవిడతో చెప్పి మాకు రావాల్సిన భాగం మాకిస్తే నేను, ఆయన, అలాగే కళ్యాణ్ సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే, పిన్ని, కాస్త నేను చెప్పేది వినండి, నేను దాని గురించే మాట్లాడుతున్నాను బాబాయ్ అని అంటుంటే, చూడు రాజ్, నువ్వేం చెప్పినా ఇక వినాలని అస్సలు అనుకోవట్లేదు. ధాన్యలక్ష్మి నిర్ణయమై నా నిర్ణయం కూడా మాకు రావాల్సిన భాగం ఏదో మాకిస్తే మా బ్రతుకు మేము బ్రతుకుతాం అని చెప్పి ఇక ప్రకాశం కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రాహుల్ అయితే, మమ్మీ, మనకెందుకో ఇది
వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇదేదో ఇందులో మనకి రావాల్సింది కూడా మనకేం వచ్చేస్తుంది. మమ్మీ నువ్వింకా కూల్గా ఉంటావేంటి అని అంటుంటే, చూడు రాహుల్, ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ఇంతవరకు మనతో ధాన్యలక్ష్మి మాత్రమే ఉందని అనుకున్నాము. ఇప్పుడు మనకి తోడుగా ప్రకాశం అన్నయ్య కూడా వచ్చాడు. ఇదంతా ప్రకాశం అన్నయ్యే చూసుకుంటాడు. నేనంటే ఈ ఇంటి కూతుర్ని కాదని నన్ను మాట్లాడనివ్వరు. ప్రకాశం అన్నయ్య ఈ ఇంటి వారసుడే కదా, మరి తనడిగితే కూడా ఆస్తి ఇవ్వరా ఏంటి? వాళ్ళకి ఆస్తి ఇచ్చినప్పుడు మనకు కూడా ఆస్తి ఇస్తారు. మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది. రుద్రాణి మాటలకి రాహుల్ కూడా సూపర్ మమ్మీ, సూపర్. అగ్గిని ఎక్కడ రాజేయాలో అక్కడే రాజేశావు. ఇప్పుడు దాని మీద కాస్త ఆర్జం పోస్తే బాగుంటుంది కదా అని అంటుంటే, ఆర్జం మనం పోయక్కర్లేదు, ధాన్యలక్ష్మినే పోస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది. ఇంతలో కావ్య, అది కాదు, ఒక్కసారి ఆయన చెప్పేది వినండి అని చెప్పి కావ్య కూడా ఏదో చెప్పబోతుంటే ఇంకా ధాన్యలక్ష్మి ప్రకాశం అస్సలు వినిపించుకోరు. ఇంతలో రాజైతే, డాడీ ఒక్కసారి బాబాయ్కి మీరన్నా అని అంటుంటే, చూడు రాజ్, ఇంతవరకు కావ్య ఏం చేసినా దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉందని మేమందరం నమ్ముతాం. కానీ ఈరోజు ప్రకాశానికి జరిగిన అవమానం గురించి ఆలోచిస్తుంటే కావ్య మాట్లాడిన దానిలో నోటికి ముమ్మాట్లు తప్పే కనిపిస్తుంది. ప్రకాశం అమాయకుడే కావచ్చు, కానీ తను ఈ ఇంటికి వారసుడు. ఈ ఇంట్లో నాకు ఎంతైతే హక్కుందో తనకి కూడా అంతే హక్కుంది. నాకు ఎంత గౌరవమైతే ఈ కుటుంబంలో ఇస్తారో తనకి కూడా అంతే గౌరవాన్ని ఇవ్వాలి. కానీ నీ భార్య కావ్య మాట్లాడిన మాటలు నాకేమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ప్రకాశం మాట్లాడుతుంటే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇంతవరకు తనని సపోర్ట్ చేసే తన కుటుంబమే తనని వేలెత్తి చూపిస్తుంది. ఇంకా పక్క నుంచి రుద్రాణి, ఇన్నాళ్ళకి కరెక్ట్గా మాట్లాడవన్నయ్యా. ఎక్కడ నీ కోడల్ని వెనకేసుకొస్తావేమో అనుకున్నావు, కానీ నీ కోడలు తప్పు చేసిందని కనీసం ఈ రోజన్నా నిజం బయట పెట్టావు. అమ్మ మహాతల్లి, ఇంకా ఈ కుటుంబానికి ఎట్లాంటి శిక్షలు వేస్తావు, ఎట్లాంటి పనిష్మెంట్లు ఇస్తావు, ఎంతమందిని అవమానిస్తావు? అసలు నువ్వు ఈ ఆస్తి నీ చేతిలోకి రాకముందు ఎంత అణిగి మరిగి ఉండేదానివి. ఆస్తి వచ్చేసరికి ఒక్కసారిగా ఎంత విర్రవీగుతున్నావు. ఇంకా నీ టార్చర్ భరించలేం మేము. చూడు, మాకు రావాల్సిందేదో మాకిచ్చేస్తే మా బ్రతుకు మేము బ్రతుకుతాం అని చెప్పి ఇక రుద్రాణి కూడా కావ్యని నిలదీస్తుంటుంది. అత్త, అసలు ఎవ్వరు కూడా చెప్పేది వినిపించుకోరేంటి అని అంటూ ఉంటే ఇంతలో ఇందిరాదేవి అయితే, చూడు రాజ్, ఇంతవరకు ఈ కుటుంబం ముక్కలవ్వకూడదని మీ తాతయ్య నేను ఎంతగానో ఆశపడ్డాం. కానీ ఈరోజు ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఈ కుటుంబం ముక్కలైపోతుంది అనిపిస్తుంది. ఇది తెలిస్తే బావ ప్రాణాలతో బ్రతికుంటాడా అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే ఇంతలో కళ్యాణ్ అలాగే సీతారామయ్య ఇంట్లోకి అడుగుపెట్టి ఆపండి అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా కళ్యాణ్ సీతారామయ్యని చూసిన కుటుంబం షాక్ అయిపోతుంది. ఇక ఇందిరాదేవి అయితే, బావా, నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చావా? అంటే నువ్వు కోమాలో నుంచి బయటికి వచ్చావా అని అడగడంతో, వచ్చాను, కానీ నా కుటుంబాన్ని ముక్కలవుతుండడం చూడటానికే వచ్చానని అనిపిస్తుంది అని చెప్పి సీతారామయ్య అంటుంటే ఇక రాజ్ అలాగే కావ్య, తాతయ్య, మీకు అసలే ఆరోగ్యం బాగోలేదు, పైగా డిశ్చార్జ్ డైరెక్ట్గా ఇలా ఇంటికే వచ్చేస్తారా? ఒక్క మాట ఫోన్ చేసి ఉండాల్సింది కళ్యాణ్ అని అంటుంటే, వదిన, నేనెంత చెప్పినా తాతయ్య అస్సలు వినిపించుకోలేదు. ఇమీడియట్లీ తాతయ్య ఇక్కడికి వచ్చేశారు. తాతయ్య స్నేహితుడు రాజేంద్ర ప్రసాద్ అంకుల్ వచ్చారు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత తాతయ్య ఇంటికి వెళ్ళాలని అసలు చాలా మొండి పట్టుపట్టారు. ఎవరికి ఫోన్ చేయొద్దని ఆయనే అన్నారు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే, చూడండి, ఇంతవరకు కావ్యని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చాలా మాటలు అన్నారు. చివరికి తను డబ్బాసతో ఆస్తిని చేజెక్కించుకోవడం కోసమే మీ అందరినీ హింసిస్తుందని ఎంతగానో తన మీద నిందలు వేశారు. కానీ ఇదంతా తను చేస్తుంది ఈ ఆస్తిని కాపాడడం కోసం.
అలాగే ఈ కుటుంబం ముక్కలవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ఇక సీతారామయ్య చెప్పిన మాటలకి ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఇంకా సుభాష్ అయితే, నాన్న ఏం మాట్లాడుతున్నారు? ఈ కుటుంబం ముక్కలవ్వకుండా ఉండడం కోసమే కావ్య అలా మాట్లాడిందా? నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే పక్కన ఉన్న ప్రకాశం, అదేంటి నాన్న, నన్ను అందరి ముందు ఈ కావ్య అవమానించింది, కానీ మీరు అని అంటుంటే, అవునరా అవమానించింది అని చెప్పి అందరి ముందు తనని నిలదీస్తున్నావు. ఏమని అవమానించింది? నిన్ను ఏమని అనింది? అసలు తను ఎందుకు ఇలా చేస్తుంది, ఏం జరిగింది అని ఎవరైనా ఒక్కసారైనా వాళ్ళని అడగాలని అనుకున్నారా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఏమైనా ప్రయత్నించారా? ఒక్కొక్క రకంగా కావ్య అవమానించిందని, వాళ్ళని నిందించిందని, మాకు ఖర్చులకి డబ్బులు ఇవ్వలేదని, మా క్రెడిట్ కార్డులన్నీ బ్లాక్ చేసిందని, మాకు తినడానికి తిండిలో కూడా ఆంక్షలు పెట్టిందని తన మీద 100 మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఇదంతా తను ఎందుకు చేసిందని తెలుసుకోవడానికి ఇందులో ఎవరైనా ప్రయత్నించారా అని చెప్పి సీతారామయ్య అయితే వాళ్ళందరినీ కూడా చెడమడ వాయించేస్తాడు. ఇక సీతారామయ్య మాటలకి అందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటారు. ఇక సీతారామయ్య అమ్మ కావ్య అని పిలవడంతో కావ్య సీతారామయ్య దగ్గరికి వస్తుంది. ఇక సీతారామయ్య, ఎందుకమ్మా ఇట్లాంటి మానవత్వం లేని వాళ్ళతో ఇంకా ఇట్లాంటి నిజాన్ని దాచిపెట్టి ఎందుకు అందరి ముందు తప్పు చేసిన మనిషిలాగా తలదించుకున్నావు? చూడమ్మా, నువ్వు ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి. నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. ఈ సీతారామయ్య ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం ఇలా అందరి ముందు నువ్వు తలదించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు అని చెప్పి ఇంకా రాజ్ సీతారామయ్య మాట్లాడుతుంటే, రాజ్, ఇప్పటికైనా కళావతి ఏంటో మీకు అర్థమైందా? తను ఏ తప్పు చెయ్యలేదు. ఈ కుటుంబం కోసం తను ఎంతగానో కష్టపడింది. అలాగే తాతయ్య గారి మాట కోసం మీ అందరితో ఎన్నో మాటలు పడింది. తనే కనుక ఈరోజు ఇలా ఉండకపోతే ఈ ఆస్తి మన చేజిక్కితే కాదు, ఈ ఆస్తి బ్యాంకు వారు జప్తు చేసేవారు, కుటుంబం మొత్తం నడి రోడ్డున పడేవాళ్ళం అని చెప్పి ఇక రాజ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అపర్ణ అలాగే కుటుంబంలో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా రాజ్ అయితే జరిగిందంతా అందరికీ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సీతారామయ్య అయితే, చూడమ్మా కావ్య, ఇంతవరకు నేనిచ్చిన మాటను నిలబెట్టడం కోసం ఇంట్లో అందరి ముందు దోషిలాగా నిలబడ్డావు. కానీ నువ్వు ఒక నిజాన్ని తెలుసుకోవాలి. నేను కోమాలోకి వెళ్ళడం వల్ల నా పేరుని అలాగే నా మాటని అడ్డం పెట్టుకొని నాటకమాడి మిమ్మల్ని అలాగే మీ బిజినెస్ని దెబ్బ కొట్టడం కోసం బయట వాళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నమని నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలని ఇక సీతారామయ్య కావ్యకి ఏదో చెప్తాడు. ఒక్కసారిగా కావ్య మొత్తం జరిగిందంతా తెలుసుకొని షాక్ అయిపోతుంది. ఇక రాజైతే కావ్యతో, కళావతి ఇంత మోసం చేస్తారా అని చెప్పి ఇక రాజ్ కావ్యతో అంటుంటే, కావ్య, ఏవండి, వాళ్ళని ఊరికే వదలకూడదు, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్తో కలిసి బయటకైతే వెళ్తారు. ఇక జరిగిందంతా తెలుసుకున్న కుటుంబం మొత్తం చాలా బాధపడతారు. ఇక ప్రకాశం అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా కావ్యకి క్షమాపణలు చెప్తారు. ఇంకా అనామిక్, స్వప్న కూడా కావ్య దగ్గరకు వచ్చి, కావ్య, నన్ను క్షమించవే, తెలియక నిన్ను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక స్వప్న కూడా కావ్యకి క్షమాపణ చెప్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇదంతా చేసింది అనామికనే కాబట్టి అనామికని సాక్ష్యాలతో పట్టుకుని కావ్య అనామికకి ఎట్లాంటి శిక్ష వేస్తుంది, ఇంకా ఇంతవరకు కావ్య పడ్డ కష్టాలన్నింటి నుంచి బయటపడి ఇక మరొక కొత్త జీవితాన్ని కావ్య మొదలు పెట్టబోతుందా? రాజ్ తనని నిజంగానే ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడా, లేక ఇంటికి వచ్చిన కష్టం కోసమే కావ్యతో ప్రేమగా నటిస్తున్నాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.